గుడ్ ఈవినింగ్ వర్మ గారు, మీకు ప్యానల్ ఉన్న మిత్రులకు కూడా. ఏంటి ఆంధ్రప్రదేశ్లో రెడ్ బుక్ ఇంప్లిమెంట్ చేస్తున్నారు అని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్న అంశం నిజమా? అంటే చేయాలి కదా వర్మ గారు. నారా లోకేష్ గారు పాదయాత్రలో చాలా అద్భుతంగా చెప్పాడు. అధికారంలోకి రాబోతున్నాం, అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరైతే తప్పులు చేశారో, ఎవరైతే అధికారాన్ని దుర్వినియోగం చేశారో, ఎవరైతే అధికారాన్ని అడ్డం పెట్టుకుని ప్రజలను ఇబ్బంది పెట్టారో, దోపిడీలకి పాల్పడ్డారో వాళ్ళందరి మీద కూడా జ్యుడిషియల్ గా మేము ఎంక్వైరీ వేయబోతున్నాం, జ్యుడిషియల్ గానే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోబోతున్నాం అని చెప్పారు. దాని గురించే రెడ్ బుక్ లో లోకేష్ గారు పేర్లు రాశారు. దాని పరంగానే మేము ముందుకు వెళ్తున్నాం. ఈ రోజు ఎవరిని మేము కొట్టాలనో, తిట్టాలనో, దాడులు చేయాలనో, లేకుంటే అక్రమంగా కేసులు పెట్టాలనో ఏమీ లేవు. తప్పు చేసిన వాడిని శిక్షిస్తాం, జ్యుడిషియల్ ఎంక్వైరీ వేస్తాం, న్యాయపరంగానే మేము ముందుకు వెళ్తాం తప్ప వీళ్ళలాగా ఇళ్ల మీదకి దాడులు చేయటాలు, డైరెక్ట్ గా నాయకులు వెళ్ళి దాడులు చేయటాలు, హత్యలు చేసి డోర్ డెలివరీలు చేయటాలు ఇవన్నీ ఏం చేయరు వర్మ గారు. నిన్న కూడా కర్నూలులో గిరిధర్ చౌదరి అని ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తని వెంటాడి వేట కొడవలతో చంపేసిన ఘటన మనం చూసాం. ఈ రోజు అధికారం వచ్చింది తెలుగుదేశం పార్టీ, ఎన్డీఏ కూటమి ఈ రోజు అధికారంలో ఉంది. దాడులు చేయాలి అంటే మేము దాడులు చేయాలా, లేకుంటే వేట కొడవలతో నరకాలంటే మేము వేట కొడవలతో నరకాలి. కానీ ఈ రోజు కూడా ఇంకా వైసీపీ శ్రేణులు, ఈ గూండాలంతా కూడా నిన్న ఒక కుటుంబానికి ఒక పెద్ద దిక్కు లేకుండా చేశారంటే మనమే ఆలోచించుకోవాలి వర్మ గారి. రాష్ట్రంలో ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి పైశాచికత్వం, అతన్ని అనుసరించే వ్యక్తులు ఏ విధంగా ముందుకెళ్తున్న విషయం మనం కూడా చూడాలి. ఆ విషయం మీద కూడా లోకేష్ గారు చాలా సీరియస్ గా స్పందించారు. జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఇంకా మీ పైశాచికత్వం మానుకోవటం లేదు, మేము దీని సీరియస్ గా ఎంక్వైరీ చేస్తాం. ఎవడైతే నిన్న ఆ దాడికి పాల్పడ్డారో, అతని చావు కారకులారో వాళ్ళందరినీ కూడా కఠినంగా చట్టబద్ధంగా మేము శిక్షిస్తామని చెప్తున్నాం. మేము ఈ రోజు మేమేం రెవెన్యూ పాలిటిక్స్ చేయట్లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక విషయం గుర్తుపెట్టుకోండి వర్మ గారు, జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన మొట్టమొదటి నెలలోనే జేసీబీల్ని పెట్టి ప్రజావేదికను కూల్చేసి తన సైకోయిజం చూపించాడు. కానీ ఇదే చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ఏ అమరావతిలో అయితే జగన్మోహన్ రెడ్డి నిర్మాణాలు ఆపేశాడో అదే అమరావతిలో ఈరోజు ఒక జంగిల్ గా మారిపోయిన ఏరియాని మొత్తం కూడా క్లీన్ అండ్ స్వీప్ చేసేస్తున్నాడు. అక్కడ జేసీబీలతో మేము కోల్చట్ల, అక్కడ ఉన్న జంగిల్ ని క్లీన్ చేస్తున్నాం, అమరావతికి మళ్ళీ ఒక రూపాన్ని ఇస్తున్నాం. ఏ ప్రజలకైతే మేము హామీ ఇచ్చామో, ఏ ప్రజలకైతే మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అమరావతి రాజధానిగా ఉంటుంది, అమరావతి నిర్మాణం చేస్తాం, ప్రజల కళ్ళల్లో ఆనందాన్ని చూస్తామని చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చెప్పారో దాన్నే చేస్తున్నాం. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా 175 నియోజకవర్గ ప్రజలు కూడా దాని గురించే మాట్లాడుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి చేతికి జేసీబీ ఇస్తే కూల్చడం మాత్రమే తెలుసు, అదే చంద్రబాబు నాయుడు చేతికి అసలు రెడ్ బుక్ లో ఎవరెవరు పేర్లు ఉన్నాయి అజయ్? వర్మ గారు తినబోయే ముందు రుచి ఎందుకు, తప్పెవడైతే చేశాడో వాడి పేరు అందరిది బయటకు వస్తుంది. మాకంటే ముందు మీ మీడియాకే సమాచారం వస్తుంది. ఏ తప్పుడు చేసిన అధికారులు ఎవరైతే ఇంటి మీదకి పోలీసు వాళ్ళు రైడ్, అధికారుల రాజకీయ నాయకుల, నాకు క్లారిటీ ఇవ్వండి. అధికారుల నాయకుల ఇద్దరు ఉంటారు కదా సార్ వర్మ గారు. అదే మీరు ఎంతసేపు అధికారుల గురించి చెప్తుంటే, అంటే ఇక్కడ అధికారులు ఉన్నారు. ఏ నాయకుడు అయితే అధికారులతో చేయించాడో ఆ నాయకుని కూడా వదిలేదు. ఎందుకంటే ఈ రోజు అధికారులు తప్పు చేశారంటే దాని వెనుక నాయకుడు ఉన్నట్టే కదా అర్థం. నాయకుడు చెప్పండి వీళ్ళందరూ చేయలేదు కదా. ఎక్కడో దాకా ఎందుకు సార్? ఈ రోజు కూడా ఒక న్యూస్ చూసాం, భారతిరెడ్డి గారు ఇంట్లో పనిచేసే వాళ్ళకి, లేకుంటే వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి, ఇంట్లో కిచెన్ లో పనిచేసే వాళ్ళు కూడా 60 మందికి తీసుకెళ్లి అగ్నిమాపక దాంట్లో ఆ సిబ్బంది దాంట్లో వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చారు. ఈ రోజు మన మీడియాల ద్వారానే ఆ విషయం బయటకు వచ్చింది. ఎవరికి చదువు అర్హత లేదు, కేవలం రికమెండేషన్, భారతిరెడ్డి లెటరు, లేకుంటే జగన్మోహన్ రెడ్డి లెటర్, లేకుంటే సజ్జల రామకృష్ణారెడ్డి లెటర్, లేకుంటే ఎంపీ అవినాష్ రెడ్డి లెటర్. వీళ్ళు ఫోన్లు చేస్తే చాలు, ఓన్లీ రికమెండేషన్. వాడికి చదువు ఉన్నా, అర్హత ఉన్నా, హైట్ ఉన్నా లేకపోయినా, వెయిట్ ఉన్నా లేకపోయినా వాడు ఉద్యోగస్తుడే. 60 మందిని రీసెంట్ గా వీళ్ళు నియామకం చేశారు వర్మ గారు. ఓకే, అంటే ప్రభుత్వ ఉద్యోగాలు ఏ విధంగా నియామకం కాదండి. సో రెడ్ బుక్ ఇలాగే కొనసాగుతుంది అంతేనా? డెఫినెట్ గా కొనసాగుతుంది వర్మ గారు. కానీ మేము మళ్ళీ చెప్తున్నాం,